1892లో వివేకానంద షికాగో వెళ్ళే కన్నా ముందు కన్యాకుమారిలో తపస్సు చేసిన తర్వాత 3 రోజులు 24, 25, 26 డిసెంబర్ 1892లో ఆయన బయటకు వచ్చిన తర్వాత ఆయన ఒక మాట అంటాడు. ఏమంటాడు? ఐ డు నాట్ విష్ టు సీ ఇన్ టు ది ఫ్యూచర్ నార్ డు ఐ కేర్ టు సీ. నాకు భవిష్యత్తు చూడాలని ఆసక్తి లేదు, అవసరము లేదు. బట్ వన్ థింగ్ ఐ సీ యాస్ క్లియర్ యాస్ లైఫ్ బిఫోర్ మీ, దట్ నేను ఒక్క విషయం మాత్రం చాలా స్పష్టంగా చూస్తున్నా, దట్ ది ఏన్షియంట్ మదర్ హ్యాస్ వన్స్ అగైన్ రీఅవేకెండ్. భారత మాత మళ్ళీ మేల్కొన్నది. ప్రొక్లెయిమ్ హర్ టు ది హోల్ వరల్డ్. ప్రపంచం మొత్తం చాటి చెప్పే సమయం వచ్చింది అని చెప్పి. ఒక 150 సంవత్సరాల ముందు దేశం బానిసత్వంలో ఉన్నప్పుడు, ఒక 1000 సంవత్సరాల కాలఖండంలో నిరంతరము పోరాడుతున్న సమయంలో వివేకానందుడికి ఆ విజన్ కనబడింది. ఇప్పుడు మనము ఇప్పుడున్న చాలా వ్యవస్థీకృతమైన భారతం, చాలా ప్రాస్పరస్ ఫేజ్లో మనం ఎంటర్ అవుతున్నాం. సో ఈ టైంలో మై అర్జ్ అండ్ మై అపీల్ టు ఆల్ ఆఫ్ ది యూత్ ఆల్సో ఇస్ యూస్ ప్లాట్ఫామ్స్ లైక్ రాష్ట్రం. మీరు కాంట్రిబ్యూట్ చేయండి. అందుకని వివేకానందాస్ బేసిక్ ఫిలాసఫీ కూడా బీ అండ్ మేక్. సో ఆ ఇన్స్పిరేషన్ తీసుకొని 150 సంవత్సరాల ముందు దేశం ఆ పరిస్థితుల్లో ఉన్నప్పుడే వారికి అంత పెద్ద విజన్ ఉంది. సో నవ్వు ఆ విజన్ని మనము రియాలిటీలోకి, యాక్షన్లోకి తీసుకొచ్చే సమయం వచ్చింది అని నేను భావిస్తున్నాను.